తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ నెల 29 వరకు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ వాతావరణ అధికారులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బాలరాం, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అదే విధంగా పడుతున్నాయి. అయితే నిన్న మొన్న గడిచినటువంటి 3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. దాంతో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడైతే భారీగా పడి ఆయా ప్రాంతాల్లో ఇళ్లలోకి లేదా పట్టణాల్లో నీళ్లు నిండిపోయాయో అక్కడ ప్రాంతాల్లో అయితే కొంత ఊపిరి పీల్చుకున్నారు. ప్రధానంగా మనం చూస్తే ములుగు కానీ అదేవిధంగా అటు ఆదిలాబాద్ లోని కొన్ని జిల్లాలతో పాటు ఇటు ఖమ్మంలోని పలు జిల్లాల్లో కూడా ఎక్కువగా భారీ వర్షాలు పడడం కారణంగా అనేక ప్రాంతాల్లో ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. పంట పొలాలు కానీ అదేవిధంగా ఇళ్లలోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి కరీంనగర్ అట్లాంటి ప్రాంతాల్లో చూస్తే ఇప్పుడు కొంత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఇటు ఆదిలాబాదు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి అనేక జిల్లాల్లో అక్కడ ఎల్లో అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా మిగతా జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ జల్లులు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఉండేటువంటి ఆరెంజ్ అలర్ట్ను మాత్రం ఇప్పుడు ఎల్లో అలర్ట్గా మార్చారు. కొంత వర్షాలు కొంచెం తక్కువగా పడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, అదేవిధంగా సంగారెడ్డితో పాటు హైదరాబాద్ జిల్లా పరిధిలో కూడా కొంత వర్షాలు అయితే నామినల్గా ఉన్నాయి. మనం చూసే నిన్న సాయంత్రం తర్వాత హైదరాబాద్ నగరంలో వర్షాలు చాలా తక్కువగా వచ్చాయి. నిన్న మొత్తం ఈ రోజు ఉదయం 6 గంటల వరకు దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అది కూడా కొన్ని ప్రాంతాల్లో సికింద్రాబాదు, అదేవిధంగా ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ సర్కిల్ల పరిధిలో మాత్రమే అది నమోదైంది. మిగతా ప్రాంతాల్లో చాలా తక్కువగా వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉదయం నుంచి జల్లులు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తారుగా వర్షం పడింది. అయితే రోడ్లన్నీ కూడా తడిగా ఉండడం, అవన్నీ కూడా స్లిపరీగా ఉండడం కారణంగా వాహనదారులు చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమైనటువంటి రోడ్లపైన కొంత వాహనాలు చాలా స్లోగా మూవ్ అవుతూ ట్రాఫిక్ కొంత స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. ఇది రేపు ఉదయం వరకు కూడా సాధారణ వర్షపాతం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.